పాటి పెట్టడంటే పాండవ పెట్టినట్టు అనయ్యా పెడితే తెలుస్తుంది దాని మోసుడు ఎంత కాతుంటుందో. నాకు తెలుసు చిరంజీవి అనేటోని చూడలేదా మనం కట్టెల మోపు ఎత్తేసినట్టు ఎత్తేసిండు. అబ్బా దిగిపోయిందిరా పీడ అన్నట్టు పాటి పెడితే తెలుస్తుంది. అంత ఈజీయా పాటి పెట్టుడు అంటే? ఇంకోటి చెప్తున్నా బ్రదర్, మీకు వ్యక్తులు పార్టీలు పెడితే నడవయి. వట్టిగా చెప్తలేను, అనుభవంతోని అవగాహనతోని చెప్తున్నా. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్ నాట్ ఇండివిజువల్ అని కేసీఆర్ చెప్పిన వీడియో వైరల్ అవుతున్నది. ఎందుకు ఏమిటి అనేది ఈ వార్తింటే మీకు అర్థమవుతుంది. పెట్టుడు మీసం మీసం కాదు, ఎప్పుడైనా ఉసిపోవచ్చు. పెంచిన కొడుకు కొడుకు కాదు, ఎప్పటికైనా కన్నోళ్ళ దగ్గరికి పోవచ్చు అన్నట్టు కాపీ కొట్టిన పార్టీ ఎప్పటికీ పార్టీ గానే కాదు. బతికి బట్టగట్టుడు బతుకులు మార్చుడు కష్టం. మరి అది తెలియదో ఏమో కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ పార్టీ అనే పేరుతోని కొత్త పార్టీ పెట్టింది. అదేంది పాత పార్టీని కొత్త పార్టీ అంటున్నారేంది అంటారా? కవితక్క కాపీ కొట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీని అచ్చుగుద్దినట్టు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని పెట్టింది. కాపీ కొట్టుట్లా నా అంత తోపు ఇంకొవ్వరు లేరన్నట్టు చేసిందని అంటుర్రు తెలంగాణ జనాలు. కర్రుగాల్చి వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైతుందా? టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అప్పటి టీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలు కవిత టీఆర్ఎస్ పార్టీ ఖాతాలు పడతాయా? అయినా ఈ కాపీ కొట్టే బుద్ధి ఏందక్క? ఇదేం పద్ధతి అక్క? ఇంటి పేరు తండ్రిదే, పార్టీ పేరు తండ్రిదే. ఉద్యమ కాలంలో పెట్టిన జాగృతి అనేది కూడా తండ్రి దయతోనే నడిచింది. ఆఖరికి అనుభవించిన పదవులు కూడా తండ్రి ఇచ్చినాయే. ఇప్పుడు అదే తండ్రి మీద ఫైటింగ్ చేసేదానికి పార్టీ పెడితే ఎట్లా కవిత కానంటారు జనాలు. అంటే సొంతంగా ఏ ఆలోచన చేయలేదు, కవిత ఏది సొంతంగా సాధించలేదు అని అంటున్నారు. ఏమనంటే కేసీఆర్ మారిండు, మన మనిషి కాదు అని అంటున్నావు. 10 ఏళ్ళల్లో ఎన్నటి రాని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చిందక్క? మారింది కేసీఆర్ కవితో తెలుస్తున్నది అని అంటున్నారు. కాపీ కొట్టి పెట్టిన పార్టీకి సభ పెట్టి కన్న తండ్రి కేసీఆర్ సార్ను పరిణతి లేకుండా మాట్లాడుతుండని మాట్లాడినందుకు బగబగ మండుతున్నారట తెలంగాణ జనాలు. నీకున్న ఆ మాత్రం పరిణతి, తెలివి, జ్ఞానము, బుద్ధి తండ్రి నుంచే వచ్చిందనేది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా కానంటుర్రు. పరిణతి లేకుండానే నిన్ను ఎమ్మెల్యేని చేసిండా? పరిణతి లేకనే నిన్ను ఎంపీని చేసిండా? కష్టకాలంలో తండ్రి పక్కకుండి పార్టీ బాగుపడే పనులు చేయాలి కానీ తండ్రికే పోటీగా పార్టీ పెడితే ఎట్లా కానంటుర్రు. కేసీఆర్ సార్ లేకుంటే నువ్వు ఎవలో తెలంగాణ జనాలకే తెలియకపోయేది. ఆసోంటిది నువ్వు కేసీఆర్ సార్ను అనేంత పెద్దదానివైనవా? సరే పార్టీ పెట్టుకుంటే పెట్టుకో, కానీ సొంత లాభాల కోసం పగలు ప్రతీకారాల కోసం తొత్తుల తిరగ పనిచేయడం కోసము పదవుల కోసం పెట్టిన పార్టీలు ఎన్నో పుట్టినాయి, మాటిలా కలిసినాయి. కేసీఆర్ సార్ అన్నట్టు పార్టీ పెట్టుడు అంటే ఆషామాషి కాదు. దానికి సమయం సందర్భం రావాలి, జనం కోరుకోవాలి. అప్పుడు అవునన్నా కాదన్నా నిలబడుతుంది. అంతేగాని ప్రజల ఎజెండా లేకుండా జనం బాగు కోరుకోకుండా ఓ సిద్ధాంతము పాడు లేకుండా దేని మీదనో ఆశ కొద్ది పార్టీ పెట్టొద్దు. అది లొటపెట పెదవులకు నక్క ఆశ పడ్డట్టే అయితే తప్ప ఇంకోటి కాదన్నట్టు మాట్లాడుతురు తెలంగాణ జనాలు. మరి చూడాలి ఏ పార్టీ పొడుగెళ్ళుతుందో, కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఏం జరుగుతుందో అనేది.